అందరికీ నమస్తే అండి. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సృష్టిలో ప్రతి ప్రాణికి మూలం అమ్మ. అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు. ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది అమ్మ. మన జీవితంలో ఎవరు మనకి తోడున్నా లేకపోయినా మన వెన్నంటే ఉండి మనల్ని ముందుకు నడిపించి మనల్ని ప్రోత్సహించేది అమ్మ. మన దుఃఖంలో అమ్మ, మనకు ఆకలేస్తే అమ్మ, మన ధైర్యంలో అమ్మ, ఆపదలో అమ్మ. దేవుడు అన్ని సందర్భాల్లో మనతో ఉండలేక అమ్మని రెండవ స్థానంలో సృష్టించడాన్ని నమ్ముతున్నాను. దైవం తర్వాత రెండవ స్థానంలో ఉన్నది అమ్మ. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ మనకి తొలి గురువు, తొలి స్నేహితురాలు. అమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలవు, భాష చాలదు. మన నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి ప్రాణాల మీదకు వచ్చినా సరే మనకు అమ్మ జన్మనిస్తుంది. మనం పుట్టినప్పుడు అమ్మ పొత్తిళ్లలో మనల్ని చూసి తన ప్రసవేదన కూడా మర్చిపోయి చాలా మురిసిపోతుంది, ఆనందిస్తుంది. అమ్మ కంటే గొప్ప ప్రేమ, భద్రత ఎక్కడ లేదండి. అమ్మ మనం నీడలా వెన్నంటి ఉంటుంది, కాపాడుతుంది. ఈ లోకంలో ఏ స్వార్థము లేనిది అమ్మ, కలుషము లేనిది అమ్మ ప్రేమ. అమ్మ అంటే ప్రేమ, జాలి, కరుణ, వీటన్నిటికి నిదర్శనం మన అమ్మండి. అమ్మ అంత గొప్ప వ్యక్తి మరొకరు ఈ ప్రపంచంలో ఉండరు. మనల్ని ప్రపంచంలో అన్ని విషయాలు అర్థం చేసుకునేది ఒక అమ్మ మాత్రమేనండి. మనం మాట్లాడక ముందే మన అవసరాలను గుర్తిస్తుంది. మన నవ్వులో ఆమె ఆనందాన్ని చూస్తుంది. మన కన్నీళ్ళల్లో ఆమె జీవితాన్ని చూసుకుంటుంది. మన బంగారు భవిష్యత్తుకి ఆమె బాటలు వేస్తుంది, మనం చదివిస్తుంది, మన క్రమశిక్షణ నేర్పిస్తుంది, మన పెద్దవారిని చేస్తుంది. మనల్ని మంచి ప్రయోజకులను చేయడానికి ఆమె అనుక్షణం తాపత్రయపడుతుంది. తల్లిగా, భార్యగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఆమె లాంటి కరుణ, జాలి, దయ మనందరం కలిగి ఉండాలండి. ఆమె లాంటి ఓపిక, సహనము మనందరం కలిగి ఉండాలి. మన పిల్లలకు మనం నేర్పించాలి. అమ్మ అంటే ఒక త్యాగం అండి, ఒక బాధ్యత. కాబట్టి మన బాధ్యతలు మనం కరెక్ట్గా నిర్వర్తించాలని కోరుతున్నాను. మనం అమ్మ విషయంలో ఎటువంటి పొరపాటు చేయొద్దు. అమ్మ మన కోసం ఎంతో కష్టపడుతుందండి. తన సుఖాన్ని త్యాగం చేస్తుంది. మన కోసం నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతుంది తను. ఆమె కష్టాన్ని మనం చూస్తూనే ఉంటాము. అయినప్పటికీ కూడా మనము ఆమెకు సహాయం చేయలేకపోతున్నాం. తల్లిదండ్రులను మనము వారు బ్రతికుండగానే వారిని మంచిగా చూసుకోవాలండి. వారిని గాయపరచొద్దు, బాధ పెట్టద్దు. కాబట్టి అయిపోయిన రోజులు తలుచుకొని, వారు చనిపోయినాక రోజులు తలుచుకొని బాధపడే కంటే వారు బ్రతికుండగానే వారిని మంచిగా చూసుకుందామండి. తల్లిదండ్రులను ప్రేమిద్దాము, గౌరవిద్దాము.